మొన్న సాయి జర్నలిస్ట్ ఒకటి చెప్తా ఉన్నారు. సాయి జర్నలిస్ట్ సాయి నేనేదో సపరేట్ పార్టీ పెట్టి దానికి చంద్రబాబు మద్దతు తీసుకొని నాయుడు గారి దగ్గర నుంచి నేను ఆర్థిక సహాయం పొంది ఆయనలో ఒక భాగస్వామిని అయిపోతాను అని నేను ఒక ఆరోపణ చేశాడు. ఆయనకి ఎవరు చెప్పారో నాకైతే తెలియదు. ఈ జర్నలిస్ట్ సాయి స్వీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ జర్నలిస్ట్ సాయి అనేటటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ పేటిఎం బ్యాచ్ ఎవరికైతే మంత్లీ పే చేస్తున్నారో యూట్యూబ్ ఛానల్స్కి దాంట్లో ఒక వ్యక్తి ఈ జర్నలిస్ట్ సాయి. నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా జర్నలిస్ట్ మిత్రులందరికీ, మీరు అనవసరంగా ఇన్ఫరెన్సెస్ డ్రా చేసుకోవద్దు. ఏదైనా ఉంటే నన్ను అడిగితే నేను నేరుగా చెప్తాను. చాలామంది మీడియా మిత్రులందరికీ నా ఫోన్ నెంబర్ వాళ్ళ దగ్గర ఉంది, నేను తప్పకుండా చెప్తాను అన్నటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. లాస్ట్గా ఇంకొక క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. మీరు 100 కోట్ల రూపాయలు రాజ్ కసిరెడ్డికి మిథున్ రెడ్డి సలహా మేరకు అరబిందో నుంచి మీరు అరేంజ్ చేశారా అని. అవును, మిథున్ రెడ్డి అడగడం జరిగింది. ఆయన కోరిక మేరకు నేను రికమెండ్ చేసినటువంటి మాట వాస్తవమే. కానీ ఇంకొక ప్రశ్న కూడా, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరిగిందా, జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్పారా 100 కోట్లు అరేంజ్ చేయమని నేను ప్రశ్నించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు చెప్పలేదు, శరత్ చంద్రారెడ్డికి చెప్పలేదు 100 కోట్లు అరేంజ్ చేయమనని. మిథున్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి కోరిక మేరకే నేను అరేంజ్ చేయడం జరిగింది అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను ఒకటే అరబిందో నుంచి వాళ్ళు ఏయో కంపెనీలకి చెక్కులు తీసుకున్నారు. ఏ కంపెనీలకి చెక్కులు తీసుకున్నారనేటటువంటి విషయం కూడా నాకు తెలియదని నేను స్పష్టంగా చెప్పాను. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కూడా నాకు తెలియదు. ఆ తర్వాత రీపేమెంట్ ఎలా జరిగిందనేటటువంటి విషయం కూడా నాకు తెలియదు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి నాకు తెలిసి ఈ లిక్కర్ స్కామ్తో కానీ అటువంటిది ఏదైనా జరిగి ఉంటే, లిక్కర్ స్కామ్ జరిగిందనేటువంటి విషయం నేను చెప్పలేను, అది రాజ్ కసిరెడ్డి ఒక్కడే చెప్పగలడు. అటువంటిది ఏదైనా జరిగి ఉంటే తప్పకుండా అది జగన్మోహన్ రెడ్డికి తెలిసి జరగదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మళ్ళీ తిరిగి ఐ థింక్ పిలుస్తారనుకుంటాను. రేపు మిథున్ రెడ్డిని కూడా పిలుస్తున్నారు. ఆ తర్వాత ఇంకెవరిని అందరూ డిస్టిలరీ ఓనర్స్ని అందరినీ కూడా పిలుస్తూ ఉన్నారు. సో ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. చూద్దాం ఏం జరుగుతుందన్నటువంటిది. ఈ యొక్క కోటరీలో ఉన్నటువంటి పందికొక్కులు ఎవరైతే పార్టీ మీద పడి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి తింటూ ఉన్నారో, ఆయన్ని మిస్గైడ్ చేస్తూ ఉన్నారో, సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది, ఏం పోస్టులు పెడుతున్నారన్నటువంటిది ఆయనకు తెలియదు. ఆయన తెలియకుండానే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అది ఆయన నివారించినంత వరకు పార్టీ అన్నటువంటిది ప్రజల్లోకి వెళ్ళేటటువంటి అవకాశం లేదు అన్నటువంటిది నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. మీరు ఏదైనా ప్రశ్నలు ఉంటే ఒక్కొక్కరు అడగలే. 100 కోట్లు ఎక్కడెక్కడికి అంటే ఎవరెవరి సమక్షంలో మీరు అరేంజ్ చేశారు? నేను రికమెండ్ చేసి అరేంజ్ చేయలే. మీరు సరిదిద్దుకోవాలి. రికమెండేషన్ వేరే, అరేంజ్ చేయడం వేరే. నేను మిథున్ రెడ్డి గారి కోరిక మేరకు సజ్జల శ్రీధర్ రెడ్డి గారి కంపెనీకి 100 కోట్ల రూపాయలు ఇవ్వమని, రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి కంపెనీలకు ఇవ్వమని రికమెండ్ చేసినటువంటి మాట వాస్తవం. ఆ తర్వాత ఏది కూడా నాకు తెలియదు. సార్, కోటరీ వల్ల మీరు బయటకు వచ్చాను, అలాగే ఇబ్బందులు కూడా పడ్డారు. ఇంటికి ఎవరు సార్ కోటరీ? మీ అందరికీ తెలుసు ఈ విషయం. కోటరీలో ఎవరుండారన్నటువంటిది మళ్ళీ తిరిగి నన్ను అడగడం ఎందుకు? మీకు తెలిస్తే అది మీరే చెప్పొచ్చు కదా, నేను చెప్పాలా దాన్ని? కోటరీ మీకు తెలీదా? TV9కి తెలీదా? TV5కి తెలీదా? లేకుంటే NTVకి తెలీదా? ఇలాంటి మహా టీవీకి తెలీదా? ప్రతి ఒక్కరికి తెలుసు కోటరీ ఎవరనేటటువంటిది. ఆ పందికొక్కులు ఎవరనేటటువంటిది మీ అందరికీ కూడా తెలుసు. అది నా నోటి గుండా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అని నేను
లిక్కర్ స్కామ్కి సంబంధించి మీతో వీళ్ళంతా కూడా మిగతా వాళ్ళు సమావేశాలు తరచూ జరిపారంట. అది కూడా అడిగారు. లిక్కర్ స్కామ్కు సంబంధించి మీతో మీరు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు, రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డి సమావేశమై ఏ రోజైనా చర్చించడం జరిగిందా అని. నాకు ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ గురించి మాట్లాడలేదు, నేను దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు. నాకు తెలిసి ఆయనకి లిక్కర్ గురించి, లిక్కర్ స్కామ్ గురించి ఆయనకు తెలియదు అన్నటువంటి విషయం స్పష్టంగా చెప్పడం జరిగింది. మీకేమన్నా చెప్పి పంపించారా? అటువంటి ప్రపోజల్ ఏదన్నా ఉంటే వచ్చిన తర్వాత ఆలోచించాలి, కానీ దాని గురించి ఇప్పుడు ఆలోచించడం దేనికి? త్వరలో వస్తూ అంటున్నారు సార్, అంటే రాజకీయాలకు యాక్టివ్ వస్తూ అంటున్నారు సార్. అలాగని ఏ పార్టీలోకి పోయే ఉద్దేశం లేదంటున్నారు సార్. అంటే ఎలా ఉండబోతుంది నేను రంగ ప్రవేశం? మీడియా మిత్రులు, సోషల్ మీడియాలో అందరూ కూడా ప్రచారం చేస్తున్నారు, నేను బీజేపీలో చేరిపోతానని. మీరే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీలో పానీయకుండా అడ్డుకుంటున్నారు అని అనేటటువంటిది. దీంట్లో ఏది యథార్థం, ఏది యథార్థం కాదు? నేను బీజేపీలో చేరాలనుకుంటున్నానా, చంద్రబాబు గారు అడ్డుకున్నారా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకున్నారా అన్నటువంటి విషయం నాకైతే తెలియదు. నాకైతే బీజేపీ నాయకత్వం ఏ రోజు నేను చేరతానని నేను అడగలేదు, వాళ్ళు చేరొద్దు అని నాకు చెప్పలేదు. నేను 1 సంవత్సర కాలం దూరంగా ఉండదలుచుకున్నాను. 25 సంవత్సర కాలం పూర్తవుతుంది. ఆ తర్వాత నా భవిష్యత్ ప్రణాళిక అనేది నేను నిర్ణయించుకుంటాను. సరే, లిక్కర్ స్కామ్ గురించి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు అని చెప్పారు, అటు మీకు కూడా తెలియదు అని చెప్పారు. కోటరీలో ఉన్నటువంటి వాళ్ళు నేను ఫస్ట్ మీటింగ్లో మీడియా మిత్రులకే చెప్పా, కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డి అని. రాజ్ కసిరెడ్డిని అడిగితే సమాచారం దొరుకుతుందే కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అడిగినా కూడా తెలియదు, నన్ను అడిగినా కూడా తెలియదు, మిథున్ రెడ్డిని అడిగినా కూడా తెలియదు. కర్త కర్మ క్రియని మాత్రమే అడగాలి. అధ్వానంగా ఉంది. టీడీపీ ప్రభుత్వం అధ్వానంగా ఉంది. పక్షపాత ధోరణి, కుల వివక్షత, అసమర్థత, వీటినన్నిటితో కలిపి ప్రజలలో ఉన్నటువంటి అసంతృప్తి, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ లీడర్, ఆయన అర్థం చేసుకుని ఆయన రెక్టిఫై చేసుకుంటే బహుశా అధికారంలో కొనసాగుతారేమో కానీ లేకుంటే ఆయన అధికారంలోకి తిరిగి వచ్చేటటువంటి అవకాశమే లేదు.